తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి 11 నెలలైతుంది. ఇంకో నెలైతే ఏడాది కూడా అవుతుంది. కానీ ఇప్పటిదాకా కేబినెట్ విస్తరణ ముచ్చటైతే ముంగట వల్లే. ఇప్పుడైతే మంత్రివర్గంలో 12 మంది ఉన్నారు. ఇంకో 6గురికి జాగున్నది. కానీ ఆ ముహూర్తం ఎన్నడన్నది ఇంకా క్లారిటీ వస్తలేదు. లెక్కకైతే టీపీసీసీ ప్రెసిడెంట్ గా మహేష్ గౌడ్ను పెట్టంగానే ఆలస్యం చేయకుండా కేబినెట్ ను కూడా పెంచుతారని వచ్చింది. దాంతో మంత్రి పోస్టు మీద మస్తు ఆశలు పెట్టుకున్న లీడర్లు కొత్త బట్టల కొలతలు కూడా ఇచ్చి ప్రమాణ స్వీకార ప్రాక్టీస్ చేసి పెట్టుకున్నారు. కానీ కొత్త పీసీసీ చీఫ్ వచ్చి 2 నెలలైనా గానీ హైకమాండ్ మాత్రం కేబినెట్ విస్తరణ ఊసెత్తలే. కడమ శాఖలంటే సరే గానీ మస్తు ముఖ్యమైన హోం శాఖకు మంత్రి లేకుండా ఆ శాఖ సీఎం తానే పెట్టుకొని 11 నెలల సంధి పాలన సాగించే వరకలా పబ్లిక్ వెళ్ళి తీరొక్క మాటలేని వస్తున్నాయి కొన్ని వద్దుల సంధి. అయితే ఇదే టైంలో హోం మంత్రి కడమ మినిస్టర్ పదవులు ఎవరికి దక్కుతాయని తీరొక్క వార్తలు ఒక్క తీర చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకెళ్ళి ఇప్పటికైతే మంత్రులు ఎవరు లేరు. కాబట్టి కడమ 6 ఖాళీల్లో ఈ 4 జిల్లాల లీడర్లకే మంత్రి కొలువులు దక్కుతాయని పొలిటికల్ సర్కిల్ పొట్టు పొట్టినొస్తున్న టాకు. మరి ఈ జిల్లాలకెళ్ళి వచ్చేటోళ్ళకే హోంమంత్రి పదవి కూడా దక్కుతుందా, లేకుంటే ఉన్న మంత్రులనే ఒకరికి అప్ప చెప్తారా అనేది అందరు ఎదురు చూస్తున్న ముచ్చట. లేకుంటే మహిళా లీడర్ ను హోంమంత్రిని చేయాలనే కోణంలో సీతక్కకు పోస్ట్ ఇస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఎవరినో ఒకళ్ళు గాని ఇప్పటికే ఏడాది దగ్గరకు వచ్చి మరి హోంమంత్రి లేకుండా పాలన సాగించిన బదనాం ఎందుకు? దబ్బున హోంమంత్రిని ప్రకటిస్తే పక్క పార్టీలు తీరొక్క మాటలనే సందు దొరకకుండా అవుతుంది కదా అని అనుకోబట్టిరట కరడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా.